పిల్లలు? బైబిల్లోని పుస్తకాలు ఎన్ని? 66 కదా. అయితే పాత నిబంధన పుస్తకాలు ఎన్ని? చెప్పండి. ఎన్ని? 39 కదా. అయితే క్రొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని? 27. వీటిని కలిపితే 66 పుస్తకాలు కదా. ఈ 66 పుస్తకాలను కలిపితే బైబిల్. దీనినే దైవ గ్రంథము అంటారు కదా. ఆ కొత్త నిబంధన పుస్తకాలు అధ్యయనం మనం ఈరోజు నేర్చుకుందాం. ఆ సువార్త పత్రికలు, ఇలాగే పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు, ఇటువంటి ఎన్నో సంఘానికి ఉద్దేశించి రాసినటువంటివి ఉన్నాయి కనుక ఈరోజు మనం నేర్చుకుందాం. కొత్త నిబంధన పుస్తకాలు అధ్యయనం చేసుకుందాం మనం ఈరోజు. సువార్త పత్రికలు మనం మొదటిగా నేర్చుకుందాం. అవి ఏమిటంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇవి యేసుక్రీస్తు పుట్టుక, స్వరూపము, ఆయన చేసినటువంటి అద్భుతములు, జననం, రాకడ కొరకు సూచిస్తుంది. ఇవి ఆ పుస్తకాల పేర్లు చెప్పండి ఒకసారి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త కదా. ఇప్పుడు సంఘ చరిత్ర పుస్తకం పేరు ఏమిటంటే అపోస్తల కార్యములు. ఈ సంఘ చరిత్ర పుస్తకం పేరు అపోస్తల కార్యములు. ఏంటి చెప్పాలి? అపోస్తల కార్యములు. సంఘ చరిత్ర పుస్తకం పేరు ఏమిటి? అపోస్తల కార్యములు. ఇది ఎవరి చేత రాయబడిందంటే లూకా అనే వైద్యుడు చేత రాయబడింది. పౌలు గారు రాసినటువంటి 13 పత్రికలు మనం చూద్దాం. ఎన్ని సంఘానికి ఉద్దేశించి రాశారో, ఎన్ని వ్యక్తులకు రాశారో అనేది మనం డివైడ్ చేసుకుంటూ ఈరోజు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. పౌలు గారు రాసినటువంటి 13 పత్రికలు మనం చూద్దాం. అవి ఏటేటి అని అంటే రోమీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, మొదటి తెసలోనిక పత్రిక, రెండవ తెసలోనిక పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండవ తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలమోనుకు రాసిన పత్రిక. ఇవి 13 పత్రికలు పౌలు గారు రాశారు. ఇందులో కొన్ని సంఘానికి రాసినవి ఉన్నాయి, కొన్ని వ్యక్తులకు రాసినవి ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ మనకు రావాలంటే మనం నేర్చుకోవాలి, చదువుకోవాలి కదా. సంఘానికి ఎన్ని రాశారంటే పౌలు గారు, జాగ్రత్తగా వినాలి. రోమీలకు రాసిన పత్రిక సంఘానికి రాసింది. మొదటి కొరింథీ సంఘానికి ఉద్దేశించి మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, మొదటి తెసలోనిక రాసిన పత్రిక, వ్యక్తులకు రాసినవి ఎన్ని? మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండో తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు వ్యక్తులకి, తిమోతికి, తీతుకు,
ఫిలెమోనుకు రాసినవి ఈ 4 పత్రికలు. ఈ 4 పత్రికలు వ్యక్తులకి పౌలు గారు రాశారు. పౌలు గారు చెరలో ఉండి రాసినటువంటి పుస్తకాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఇవి చెరలో ఉండి పౌలు గారు రాసినటువంటి పుస్తకాలు అంటే పత్రికలు. అయితే ఇందులోనే మళ్ళీ పౌలు గారు రాసినటువంటి సాధారణ పత్రికలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మనం ఇప్పుడు నేర్చుకున్న పత్రికలు సువార్తలు ఎన్ని అన్నది చెప్పండి. సువార్తలు ఎన్ని? 4.